కొంపల్లిలోని ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి అతి దగ్గరలో మనకి ఈరోజు 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ఈ వీడియోలో ఈ అపార్ట్మెంట్ మనకి హెచ్ఎండి అప్రూవల్స్తో కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. ఈచ్ ఫ్లోర్కి 4 ఫ్లాట్స్ అంటే టోటల్గా 20 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఇది. ఈ 20 ఫ్లాట్స్లో ప్రెజెంట్ అయితే మనకి 5th ఫ్లోర్లో ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది. ప్రెజెంట్ అయితే మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. దిస్ ఈస్ ద ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ విత్ 1922 స్క్వేర్ ఫీట్స్ అయితే ఉంటుంది మనకి ఫ్లాట్. అండ్ ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది మనకి ఇది. సో ఇదంతా మనకి లివింగ్ రూమ్ కూడా మనకి మంచి వెంటిలేషన్తో ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. సో లివింగ్ రూమ్లో మనకి టీవీ యూనిట్ ఇది. సో టీవీ యూనిట్ కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో మంచి మెటీరియల్తో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ లోయర్స్ కూడా మనకి వీళ్ళు కొరియా నుండి ఇంపోర్ట్ అయితే చేయించుకొని ఇక్కడ ఫిక్స్ అయితే చేయడం జరిగింది. సో క్వాలిటీ ప్రకారంగా చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ అయితే. ఇదంతా మనకి టీవీ యూనిట్తో పాటు మనకి లివింగ్ రూమ్లోనే మనకి పార్టీషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో పార్టీషన్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇదంతా మనకి పార్టీషన్. అండ్ దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ లివింగ్ రూమ్ ఏరియా. మనకి ఇదంతా లివింగ్ రూమ్. సో లివింగ్ రూమ్ పక్కనే మనకి పూజా గది అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి పూజా గది కూడా మనకి ఫుల్ స్పేషియస్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి పూజా గది. సో పూజా గదిలో కూడా మనకి మంచి మెటీరియల్స్ అయితే యూజ్ చేసి వీళ్ళైతే చాలా బాగా అయితే చేయించుకున్నారు పూజా గది కూడా. సో ఇదంతా మనకి పూజా గది ఫుల్ స్పేషియస్గా అయితే ఉంటుంది పూజా గది కూడా. సో మనకి సీలింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది విత్ లైట్స్తో, వుడెన్ సీలింగ్తో. పూజా గది కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ పూజా గదితో పాటు మనకి పక్కనే ఒక ఓపెన్ కిచెన్ ఫార్మాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఓపెన్ కిచెన్ ఏరియా. సో ఈ కిచెన్లో కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో కిచెన్ క్యాబినెట్స్ అవ్వచ్చు, డ్రాయర్స్ అవ్వచ్చు. సో మంచి మెటీరియల్ యూజ్ చేసి మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి కిచెన్ ఏరియా. సో కిచెన్తో పాటు మనకి ఒక కిచెన్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ కిచెన్ యూనిట్లో మనం స్టోరేజ్ ఉంటుంది. స్టోరేజ్తో పాటు మనం ఇక్కడైతే డైనింగ్ అయితే సర్వ్ అయితే చేసేసుకోవచ్చు. ఇదంతా మనకి కిచెన్ యూనిట్. సో ఈ యూనిట్కి కూడా మనకి మంచి బ్లాక్ గ్రానైట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యూనిట్లో మనకి స్టోరేజ్ స్పేస్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది మనకి యూనిట్లో. అండ్ ఇదే కిచెన్తో పాటు మనకి ఇదంతా డైనింగ్ స్పేస్. సో ఇదంతా డైనింగ్ ఏరియా మనకి కిచెన్తో పాటు. అండ్ ఆల్సో కిచెన్తో పాటు మనకి యూటిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద యూటిలిటీ వీ హ్యావ్. ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ కూడా మనకి చాలా వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. యూటిలిటీలో మనకి ఒక వాష్ బేసిన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. సో ఇదంతా మనకి యూటిలిటీ ఏరియా. సో యూటిలిటీ నుండి మీరు అవుట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ఈ కాలనీ టోటల్గా రెసిడెన్షియల్ కాలనీ, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్యామిలీస్తో. ఇదంతా మనకి అవుట్ సైడ్ వ్యూ ఫ్రమ్ ద యూటిలిటీ. సో మళ్ళీ మనం కిచెన్ స్పేస్లోకి అయితే వచ్చేసాము. ఇదంతా మనకి కిచెన్ విత్ డైనింగ్ ఏరియా. సో ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది మనకి. అండ్ ఇక్కడ మనకు ఒక షో కేస్ యూనిట్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ప్రతి ఒక్క మెటీరియల్ కూడా వీళ్ళు మంచి మెటీరియల్ యూజ్ చేసుకొని దగ్గరుండి వీళ్ళైతే ఇంటీరియర్ అయితే చేయించుకున్నారు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో. ఇదంతా మనకి షో కేస్ యూనిట్. అండ్ మనం రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఒక ఫస్ట్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ బెడ్రూమ్ వీ హ్యావ్. ఇదంతా మనకి ఫస్ట్ బెడ్రూమ్. అండ్ ఇదే మనకి గెస్ట్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మనకి ఏంటంటే కబోర్డ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి కలర్ కాంబినేషన్తో కబోర్డ్స్. అండ్ ఆల్సో మనకి ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఒక టేబుల్ లాగా మనకి ఒక ప్రొవైడ్ చేశారు. టేబుల్తో పాటు మనకి స్టోరేజ్ స్పేస్ కూడా అయితే ఉంటుంది. సో వీళ్ళు ప్రతి ఒక్క రూమ్లో కూడా మంచిగా అయితే ఇంటీరియర్ అయితే చేయించుకున్నారు. ఇదంతా మనకి బెడ్రూమ్ నెంబర్ 1. అండ్ ఇదే మనకి గెస్ట్ బెడ్రూమ్. ఇదంతా మనకి గెస్ట్ బెడ్రూమ్. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు ఒక స్టోర్ రూమ్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదంతా మనకి స్టోర్ రూమ్. సో ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా ఉంటే మనం ఈ రూమ్లో అయితే పెట్టేసుకోవచ్చు. ఇదంతా మనకి స్టోర్ రూమ్. అండ్ మనం కొంచెం ముందుకెళ్తే మనకి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. సో దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్ వీ హ్యావ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి మంచి కలర్ కాంబినేషన్స్తో వార్డ్రోబ్స్ అయితే ఇవ్వడం జరిగింది. వార్డ్రోబ్స్తో పాటు మనకి ఇక్కడ ఒక టేబుల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. మనం ఏదైనా ఐరన్ చేసుకోవాలంటే ఈ టేబుల్ మీద పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ యూనిట్ ఉంటుంది. అండ్ ఆల్సో సిట్అవుట్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇదంతా మనకి మాస్టర్ బెడ్రూమ్ విత్ కాట్తో మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది.
సో వెంటిలేషన్ పరంగా ప్రతి ఒక్క రూమ్ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇదే మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఒక డ్రెస్సింగ్ ఏరియా కూడా ఉంటుంది. ఇదంతా మనకి డ్రెస్సింగ్ ఏరియాతో పాటు కబోర్డ్స్ కూడా ఇచ్చారు మళ్ళీ ఇక్కడ. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో. దిస్ ఈస్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద మాస్టర్ బెడ్రూమ్. సో ఈ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. మంచి టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, సో మంచిగా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఫుల్ స్పేషియస్గా అయితే ఉంటుంది మనకి. సో దిస్ ఈజ్ అండ్ ఓవరాల్ మాస్టర్ బెడ్రూమ్ విత్ గుడ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వార్డ్రోబ్స్ అవ్వచ్చు. సో చాలా బాగా అయితే ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ పక్కనే మనకు ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద చిల్డ్రన్ బెడ్రూమ్ వీ హ్యావ్. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి కబోర్డ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో కబోర్డ్స్ ఒక కలర్ చూసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్క రూమ్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మనకైతే కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ కోసం అయితే వీళ్ళు డిజైన్ చేసుకున్నారు ఇది. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ ఫ్లాట్ అయితే అమ్మాల్సి వస్తుంది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకి ఒక స్టడీ టేబుల్తో పాటు పైన మనకి స్టోరేజ్ యూనిట్. ఇదంతా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. అండ్ ఈ బెడ్రూమ్లో మనకు ఒక బాల్కనీ అయితే ఉంటుంది. సో ఇదంతా మనకి బాల్కనీ. సో బాల్కనీ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ బాల్కనీ నుండి వ్యూ కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. టోటల్గా గ్రీనరీతో చాలా బాగుంది మనకి వ్యూ అయితే. సో ఈ కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీస్తో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇదంతా మనకి ఫంక్షన్ హాల్ ఒక పార్కింగ్ ఏరియా. సో ఇదంతా మనకి బాల్కనీ ఏరియా. బాల్కనీ కూడా మనకి ఫుల్ వైడ్గా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇదంతా మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ గుడ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వార్డ్రోబ్స్ అవ్వచ్చు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మనకి హ్యాంగర్స్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్లో. అండ్ ఈ బెడ్రూమ్లో కూడా మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ ద అటాచ్డ్ వాష్రూమ్ ఇన్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. సో ప్రతి ఒక్క వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్ అవ్వచ్చు, కమోడ్స్ అవ్వచ్చు, డోర్ మెటీరియల్ అవ్వచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా వీళ్ళు దగ్గరుండి చాలా నీట్గా అయితే చేయించుకున్నారు. సో మళ్ళీ మనం డైనింగ్ అండ్ కిచెన్ స్పేస్లోకి అయితే వచ్చేసాము. సో మీరు టైల్స్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి మనకి కలర్ కాంబినేషన్స్తో. అండ్ మనకి ఇంకొక బాల్కనీ ఉంటుంది. సో టోటల్గా 2 బాల్కనీస్ మనకి. ఇది ఇంకొక బాల్కనీతో పాటు మనకి ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్. అండ్ ఆల్సో మనకి వుడెన్ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి సింక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఇంకో బాల్కనీ నుంచి వ్యూ మనకి. సో టోటల్గా వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మనకి ఫంక్షన్ హాల్, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం డైనింగ్ స్పేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద కామన్ వాష్రూమ్. ఇదంతా కామన్ వాష్రూమ్ స్పేస్ మనకి. సో కామన్ వాష్రూమ్లో కూడా మనకి మంచి టైల్స్, కమోడ్స్, టాప్ మెటీరియల్స్, డోర్ మెటీరియల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సింక్ విత్ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకి షోకేస్ యూనిట్లో కూడా మనకి గ్లాస్ ఏదైతే ఉందో అది మంచి క్వాలిటీది అయితే యూజ్ చేసి కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది టోటల్గా. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ 1922 స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్. మనకి ఫుల్ ఇంటీరియర్తో అయితే ఉంటుంది. టోటల్ ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ పైన కూడా వీళ్ళైతే మనకి థర్మాకోల్ అయితే వేయడం జరిగింది ఫాల్ సీలింగ్ పైన. సో మనకి హీట్ కూడా అంత ప్రొడ్యూస్ అవ్వదు. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లాట్ అయితే మనకి టోటల్గా. ప్రెజెంట్ అయితే మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాము. ఇదంతా మనకి పార్కింగ్ ఏరియా. మన ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2 కార్ పార్కింగ్స్ కూడా మనకి గ్రౌండ్ లెవెల్లో అయితే ఉంటాయి. 2 కార్ పార్కింగ్స్తో పాటు మనకి లిఫ్ట్ ఫెసిలిటీ, సీసీటీవీ సర్వైలెన్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, బోర్ అండ్ మున్సిపల్ వాటర్, వాచ్మెన్ రూమ్. అండ్ మనం ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే 3 BHK ఫ్లాట్ విత్ 1922 స్క్వేర్ ఫీట్స్ విత్ ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ అండ్ ఇంటీరియర్స్తో కలిపి మనకి 1,40,00,000 అయితే చెప్పడం జరుగుతుంది. ఇది ఫిక్స్డ్ ఏం కాదు, మనకి చాలా వరకు దీంట్లో నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, వాస్తు ప్రకారంగా ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మనకి. అండ్ ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఏషియన్ సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్కి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ మెయిన్
రోడ్కి జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది. అండ్ మనకి ఇంటీరియర్స్ కూడా వీళ్ళు చాలా మంచి ప్రోడక్ట్ యూజ్ చేసి దగ్గరుండి డిజైన్ చేయించుకున్నారని అయితే చెప్పడం జరుగుతుంది. ఓనర్స్ వాళ్ళు కూడా వెంటిలేషన్ పరంగా కూడా మనకి ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ దిస్ ఈజ్ శశి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.